అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ ఎడ్యూ టీచింగ్స్. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. తెలుగులో భాషా భాగాలు అంటారు. సో, ఏంటి భాషా భాగాలు అంటే చూద్దాం. ఫస్ట్ ఈ టాపిక్ అనేది కాంపిటీటివ్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇది సరిగ్గా నేర్చుకోకపోతే ఎర్రర్ స్పాటింగ్ అనే టాపిక్‌లో మిస్టేక్స్ చాలానే చేస్తుంటారనమాట. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వారికి కూడా ఈ టాపిక్ కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుంటే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో చదివేటప్పుడు గానీ, లేపోతే మాట్లాడేటప్పుడు గానీ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నామో అన్నది తెలుస్తుంది. సరే ఇంక టాపిక్‌లోకి వెళ్తే దేర్ ఆర్ 8 ఎలిమెంట్స్ ఇన్ దిస్ టాపిక్. 8 ఎలిమెంట్స్ కావచ్చు, 8 కేటగరీస్ కావచ్చు. ఎలాగైనా పిలుచుకోవచ్చు. కేటగరీస్ ఏంటవి? నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఆర్టికల్స్. సో, ఇవి ఈ 8 అనమాట. ఏంటి 8 అంటే, మనం మాట్లాడే ఏ సెంటెన్స్ అని తీసుకోండి. ఆ సెంటెన్స్ ప్రతి వర్డ్ కూడా ఈ 8 కేటగరీస్‌లో ఏదో ఒక దానికి చెందుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఫాట్ విత్ బ్రిటిష్ ఫర్ మెనీ ఇయర్స్. ఫర్ మెనీ ఇయర్స్. తెలుగులో తీసుకుంటే ఇండియా బ్రిటిష్‌తో చాలా సంవత్సరాలు పోరాడింది. సో, ఇప్పుడు ఇండియా అనేదేంటి? నౌన్. ఫాట్ అనేదేంటి? ఫాట్ అనేది వర్బ్. విత్ అనేది ప్రిపోజిషన్. బ్రిటిష్ అనేది ఇంకొక నౌన్. ఫర్ అనేది ఇంకొక ప్రిపోజిషన్. మెనీ అనేది యాడ్జెక్టివ్. ఇయర్స్ అనేది ఇంకొక నౌన్. సో, ఈ 8 కేటగరీస్‌ని ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం. ఫస్ట్ కేటగరీ నౌన్. నౌన్. ఏంటి నౌన్? అంటే ఎనీ నేమింగ్ వర్డ్. ఎనీ నేమింగ్ వర్డ్. ఈ నేమింగ్ అనేది పర్సన్‌ది కావచ్చు, లేదా ప్లేస్‌ది కావచ్చు, లేదా థింగ్. ఏదైనా థింగ్‌ది కావచ్చు. సో, ఏదైనా నేమ్ ఉంటే, ఆ నేమ్‌ని మనం నౌన్ అని పిలుస్తారనమాట. ఈ నౌన్‌లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్‌ని తెలుసుకుంటే నౌన్ ఏంటో అర్థమవుతుంది. ఫస్ట్ కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్. సో, ఏంటి కాంక్రీట్ నౌన్ అంటే
ఈ ఫిజికల్ థింగ్స్. ఫిజికల్ థింగ్స్ దట్ వి కెన్ సీ, టచ్ అండ్ ఫీల్. సో, ఈ నౌన్స్‌ని మనం చూడగలము, టచ్ చేయగలము, అలాగే ఫీల్ అవ్వగలము. సో, కనిపించే ప్రతీది కూడా ఈ కాంక్రీట్ నౌన్ అనమాట. కనిపించే ప్రతీది కూడా ఈ కాంక్రీట్ నౌన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాన్. మనిషిని చూడగలం గదా! టచ్ చేయగలం గదా! అలాగే ఉన్నాడని ఫీల్ అవుతాం. ఫోన్ చూడగలం, టచ్ చేయగలం, ఉందని ఫీల్ అవుతాం. పెన్, బ్యాగ్, ల్యాప్‌టాప్ ఇలా అన్నీ కనిపించే ప్రతీది కూడా ఎట్సెట్రా ప్రతీది కూడా కాంక్రీట్ నౌన్ అనమాట. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసరికి యాబ్స్ట్రాక్ట్ నౌన్. యాబ్స్ట్రాక్ట్ నౌన్. మరి ఇవేంటి అంటే, ఈ నౌన్స్‌ని మనం చూడలేము. థింగ్స్ దట్ వి కాంట్ సీ, టచ్, బట్ ఫీల్. వీటిని మనం చూడలేము, టచ్ చేయలేము, కానీ ఫీల్ అయితే అవుతాము. ఇక్కడ థింగ్స్ అని రాసని చెప్పి వస్తువులు అనుకోకండి. వస్తువులు అనుకోవద్దనమాట. సో, ఏవైతే మనం చూడలేమో, టచ్ చేయలేమో అన్న సెన్స్‌లో రాసానిది. ఓకేనా? సో, ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే మన ఫీలింగ్స్. మన ఫీలింగ్స్‌ని మనం చూడగలమా? టచ్ చేయగలమా? కానీ ఫీల్ అవుతాం. ఏంటి? కోపం, బాధ, విచారం, సంతోషం ఇవన్నీ ఏంటి? ఫీలింగ్సే గదా! వీటిని మనం చూడగలమా? అంటే ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడు అని ఆ వ్యక్తినే చూస్తాం తప్ప అతని కోపాన్ని మాత్రం మనం చూడలేము, టచ్ చేయలేము. అర్థమవుతుందిగా? అలాగే క్వాలిటీస్ హానెస్టీ, బ్యూటీ, క్వాలిటీస్. హానెస్టీ అతను నిజాయితీగా ఉన్నాడు అని చెప్తే గాని, అతని నిజాయితీని మనం టచ్ చేయగలమా? చూడగలమా? అలాగే బ్యూటీ. సో, అందంగా ఉన్నారు, ఉన్నాది అని చెప్తాం తప్ప, అందాన్ని మనం టచ్ చేయలేము. సో, ఆహ్, మనం చూడలేము. అందంగా ఉండటం చూస్తాం. ఓకేనా? సో, ఇవన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. కాంక్రీట్ నౌన్‌ని ఫర్దర్‌గా మనం క్లాసిఫై చేయొచ్చు. అవేంటి అంటే థర్డ్ వన్. సో, నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దామండి అవి. థర్డ్ వన్ ఏంటి అంటే కామన్ నౌన్. కామన్ నౌన్. ఫోర్త్‌ది ప్రాపర్ నౌన్. ఏంటివి? అంటే ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ లేదా పర్టిక్యులర్ నేమ్స్ అన్నమాట. స్పెసిఫిక్ లేదా పర్టిక్యులర్ నేమ్స్. మరి కామన్ నౌన్ ఏంటంటే కామన్‌గా పిలుచుకునేవి. కామన్‌గా పిలుచుకునేవి. ఈ ఎగ్జాంపుల్స్ బట్టి మనం అర్థం చేసుకుందాం. ప్రాపర్ నౌన్‌లో ఎగ్జాంపుల్ తీసుకుంటే
పేర్లు. ఏ పేర్లన్నా. రాజు, లక్ష్మి, గోపి, సుశీల. ఇదేంటి పేరు. మనిషి యొక్క పేరు. ఒక స్త్రీ యొక్క పేరు. గోపి అనేది ఒక మనిషి యొక్క పేరు. సుశీల అనేది ఒక స్త్రీ యొక్క పేరు. ఇవేంటి పేర్లు. సో, ఇవి ప్రాపర్ నౌన్స్. రాజుని మనిషి అని పిలవచ్చుగా. లక్ష్మిని మనిషి అని పిలవచ్చుగా. సో, వీళ్ళందరినీ కామన్‌గా ఏమని పిలవచ్చు? హ్యూమన్ అని పిలవచ్చనమాట. సో, కామన్‌గా పిలుస్తాం కాబట్టి హ్యూమన్ అనేది ఏమవుతుంది? కామన్ నౌన్ అవుతుంది. సో, హ్యూమన్ అని, మ్యాన్ అని, వుమాన్ అని ఇవన్నీ కామన్ నౌన్స్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియా, అమెరికా, రష్యా ఎట్సెట్రా. సో, ఇవేంటివి? కంట్రీ యొక్క నేమ్స్. కంట్రీ యొక్క నేమ్స్. వీటిని కామన్‌గా ఏమని పిలవచ్చు? కంట్రీ అని పిలవచ్చు. కామన్‌గా. కామన్‌గా పిలుస్తున్నాం కాబట్టి కంట్రీ అనేది కామన్ నౌన్. ఓకే. థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సెల్లో, ఫ్లెయిర్, రెనాల్డ్స్. ఇవేంటివి? పెన్ యొక్క పేర్లనమాట. సో, కామన్‌గా మనం ఏం పిలవచ్చు వీటిని? పెన్. సో, ఈ సెల్లో, ఫ్లేర్, రెనాల్డ్స్ అనేవి ప్రాపర్ నౌన్ అవుతాయి. నేమ్స్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కామన్‌గా పెన్ అని పిలుస్తాం కాబట్టి పెన్ అనేది ఏమవుద్ది? కామన్ నౌన్ అవుద్దనమాట. ఈ కామన్ నౌన్‌ని, ప్రాపర్ నౌన్‌ని ఇంకా సింపుల్‌గా చూసినట్లయితే ప్రతి ఆహ్, రాజు ఉన్న అందరిని కూడా మనం హ్యూమన్స్ అని పిలవచ్చు కామన్‌గా. కానీ ప్రతి హ్యూమన్‌ని మనం రాజు అని పిలవగలమా? పిలవలేం. అలాగే ప్రతి సెల్లో పెన్నుని పెన్ అని పిలవగలం. కామన్‌గా పెన్ అని పిలవగలం. కానీ ప్రతి పెన్నుని సెల్లు అని పిలవగలమా? పిలవలేం. సో, సెల్లు అంటే పర్టిక్యులర్ కాబట్టి ప్రాపర్. సో, పెన్ అనేది కామన్ అనమాట. ఫర్దర్‌గా కాంక్రీట్ నౌన్‌ని క్లాసిఫై చేస్తే ఫిఫ్త్‌ది కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్. సిక్స్త్‌ది అన్‌కౌంటబుల్ నౌన్. అన్‌కౌంటబుల్ నౌన్. సో, కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? పేరులో ఉంది గదా! 1, 2, 3 అని మనం లెక్కించగలం అన్నమాట. లెక్కించగలం. ఏంటి ఎగ్జాంపుల్స్? అంటే బుక్. బుక్‌ని లెక్కించగలమా? ఒక బుక్, ఐ మీన్ 1 బుక్, 2 బుక్స్, 3 బుక్స్, 10 బుక్స్. సో, బుక్ అనేది కౌంటబుల్ అన్నమాట. టేబుల్, 1 టేబుల్, 2 టేబుల్స్, 3 టేబుల్స్, 4 టేబుల్స్ అలా లెక్కించగలం కదా! సో, టేబుల్ అనే వర్డ్ కూడా కౌంటబుల్ నౌన్. అలాగే షర్ట్, 1 షర్ట్, 2 షర్ట్స్, 3 షర్ట్స్, 10 షర్ట్స్ అలా లెక్కించగలం. అలాగే రూపీ, 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్, 10 రూపీస్, 100 రూపీస్ ఇలా లెక్కించే ప్రతి దాన్ని కూడా మనం కౌంటబుల్ నౌన్ అంటారన్నమాట. మరి అన్‌కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? అంటే వీటిని మనం లెక్కించలేం. వీటిని లెక్కించలేం. 1, 2, 3 అని లెక్కించలేమనమాట. మరి ఏంటి అవి? ఎగ్జాంపుల్స్ వాటర్.
వాటర్ మనం 1 వాటర్, 2 వాటర్, 3 వాటర్ అని లెక్కించగలమా? 1 లీటర్ ఆఫ్ వాటర్, 2 లీటర్ ఆఫ్ వాటర్ అని చెప్తాం గానీ, 1 వాటర్, 2 వాటర్ అని అనలేం. అలాగే మిల్క్ 1 మిల్క్, 2 మిల్క్, 3 మిల్క్ అనలేం. అలాగే షుగర్, రైస్ 1 షుగరు, 1 రైసు అని అంటామా? అనలేం. అలాగే మనీ, మనీ కూడా అన్‌కౌంటబుల్ నౌనే. అదేంటి మనీని మనం లెక్కిస్తాం కదా! అని అనుకోవద్దు. మనీ మనీ 1 మనీ, 2 మనీస్, 3 మనీస్ అని అంటామా? అనం కదా! రూ. 1, రూ. 2, రూ. 3 అంటాం గానీ, 1 మనీ, 2 మనీ, 3 మనీ, 10 మనీ అని అనలేం. సో, మనీ కూడా అన్‌కౌంటబుల్ నౌన్. ఇంకా సింపుల్‌గా చూస్తే కౌంటబుల్ నౌన్‌కి ఎండింగ్‌లో ఎస్ కానీ, ఈఎస్ కానీ పెడితే ఫిట్ అయిపోద్ది. చూడు ఇక్కడ చూడండి. ఈ బుక్ పక్కన ఎస్ పెట్టాను. బుక్స్ ఫిట్ అయిందిగా. టేబుల్ పక్కన ఎస్ పెట్టాను. టేబుల్స్ ఫిట్ అయింది గదా! షర్ట్ పక్కన ఎస్ పెట్టాను. షర్ట్స్ ఫిట్ అయిందిగా. అలాగే రూపీ పక్కన ఎస్ పెట్టాను. రూపీస్ ఫిట్ అయిందిగా. సో, ఇలా ఫిట్ అయితే దాన్ని కౌంటబుల్ నౌన్ అంటారు. ఇక్కడ చూడండి. అన్‌కౌంటబుల్ నౌన్‌లో ఈ నౌన్ పక్కన అన్‌కౌంటబుల్ నౌన్ పక్కన ఎస్ పెట్టాను. వాటర్స్ ఫిట్ అవుతుందా? ఫిట్ అవ్వట్లేదు. మిల్క్స్ ఫిట్ అవుతుందా? ఫిట్ అవ్వట్లేదు. షుగర్, షుగర్స్ ఫిట్ అవుతుందా? లేదు. రైస్, రైసెస్ అంటామా? ఇక్కడ ఎస్ కూడా ఫిట్ అవ్వట్లేదు. అలాగే మనీ పక్కన ఎస్ కూడా ఫిట్ అవ్వట్లేదు. కాబట్టి వీటిని అన్‌కౌంటబుల్ నౌన్స్ అని అంటారనమాట. ఫర్దర్ క్లాసిఫికేషన్ చూస్తే సెవెంత్‌ది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? అంటే అన్నింటిని లేదా అందరిని కలిపి అన్నింటిని లేదా అందరిని కలిపి ఒకే పదం, ఒకే పదంగా వాడతారనమాట. కలిపి ఒకే వర్డ్‌గా, ఒకే పదంగా పిలుస్తారు. మరి ఏంటి దీని ఎగ్జాంపుల్స్ బట్టి మనం అర్థం చేసుకుందాం. సో, కొంతమంది మెంబర్స్ ఉన్నారనుకోండి. రిలేటివ్స్ బ్లడ్ రిలేషన్ ఉన్న మెంబర్స్‌ని కలిపి ఏమంటారు? ఫ్యామిలీ. మెంబర్స్ ఇద్దరు గావచ్చు, ముగ్గురు గావచ్చు, నలుగురు గావచ్చు, ఎంతమందే ఉన్నామండి. సో, వాళ్ళందరిని కలిపి కలెక్టివ్‌గా ఫ్యామిలీ అంటారనమాట. కదా! సో, ఈ ఫ్యామిలీ అనేది ఏంటి? కలెక్టివ్ నౌన్. అలాగే మన ఇండియన్ క్రికెట్ టీమ్‌లో చాలా మంది ప్లేయర్స్ ఉంటారు. ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ 11 మెంబర్స్ ప్లస్ సబ్‌స్టిట్యూటర్స్. సో, వీళ్ళందరిని కలిపి ఏమంటాం? ఇండియన్ క్రికెట్ టీమ్. క్రికెట్ టీమ్. సో, ఇక్కడ టీమ్ అనేదేంటి? కలెక్టివ్ నౌన్. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే బెంచ్. బెంచ్ అంటే మనం క్లాస్ రూమ్‌లో కూర్చునే బెంచ్ కాదండి. అది నౌన్ పరంగా అది ఒక బెంచ్ అయితే, మనం టచ్ చేసే బెంచ్ అయితే, ఈ బెంచ్ ఏంటంటే చూడండి మనం కోర్ట్స్ కేస్‌లో ఏదైనా వర్డిక్ట్ ఇవ్వడానికి కొంతమంది జడ్జెస్‌ని అంటే ఇద్దరు కంటే ఎక్కువ జడ్జెస్‌ని కలిపి ఒక ఒక గ్రూప్‌గా ఫార్మ్ చేస్తారు.
గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అనుకుందాం. గ్రూప్ ఆఫ్ జడ్జెస్. సో, ఒక కేసు మీద వీళ్ళు పని చేస్తారన్నమాట. సో, ఈ గ్రూప్ మొత్తం కలిపి ఏమంటారు మనం? బెంచ్. మన తెలుగులో తీసుకుంటే ధర్మాసనం అంటాం. సో, అక్కడ బెంచ్ అనేది కలెక్టివ్‌గా పిలవబడింది కాబట్టి ఇది కలెక్టివ్ నౌన్ అన్నమాట. ఓకే. అలాగే హర్డ్. హర్డ్ ఏంటి? హర్డ్ అంటే మంద. ఆవుల మంద కావచ్చు, మేకల మంద కావచ్చు, గొర్రెల మంద కావచ్చు. ఒక ఆవు, 2 ఆవు 2 ఆవులు, 3 ఆవులు, ఈ 3 ఆవులు కలిపి ఆవుల మంద. కలెక్టివ్‌గా ఆవుల మంద. హెర్డ్ అని పిలుస్తాం కలెక్టివ్‌గా. అలాగే గొర్రెలు తీసుకున్నా, మేకలు తీసుకున్నా, ఆ మేకలన్నిటిని కలిపి ఒక మంద. కలెక్టివ్‌గా కలిపి మంద అని పిలుస్తాం అనమాట. సో, ఇక్కడ హర్డ్ అనేది కలెక్టివ్ నౌన్. అలాగే ఇంకా చివరగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 పేపర్స్‌ని 1 పేపర్, 2 పేపర్, 3 పేపర్స్ అని పలుకుతాం. పేపర్స్‌ని. పేపర్స్ అన్నీ కలిపి పేపర్ల కట్ట. సో, బండిల్, పేపర్ బండిల్. సో, కలిపి ఏం పిలుస్తాం? బండిల్ అని పిలుస్తాం. కట్ట. సో, ఇక్కడ బండిల్ ఏమవుద్ది? కలెక్టివ్ నౌన్ అవుద్దనమాట. ఇవన్నీ కూడా నౌన్‌లో డిఫరెంట్ టైప్స్ అండి. సో, వీటిలో మనం అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఆ మిస్టేక్ ఒకటి మీకు చెప్తాను. ఎక్కడ మిస్టేక్ చేస్తామంటే ప్రాపర్ నౌన్‌కొచ్చేసరికి అక్కడ చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏంటి ప్రాపర్ నౌన్ చెప్పుకున్నాం గదా! నేమ్స్ అని. సో, చాలామంది నేమ్స్ రాసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారండి. నేమ్స్ ఎప్పుడు గూడా క్యాపిటల్ లెటర్స్‌లోనే రాయాలి. స్టార్టింగ్ వర్డ్ క్యాపిటల్ లెటర్ రాయాలన్నమాట. స్టార్టింగ్ లెటర్ సారీ. స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్‌తోని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రవి అని తీసుకుంటే ఆర్ క్యాపిటల్ ఉండాలి. మిగిలినవి స్మాల్ అయితే అన్నీ స్మాలే ఉండాలి. లేదా ఇలా అయినా ఉండాలి. ఇది ఇక్కడ ఐ అనేది ఈఐ రాయాలండి. ఈఐ రాయాలి తప్ప ఈఐ రాయకూడదు. ఇది రాయకూడదు. ఎందుకంటే ఇది క్యాపిటల్ లెటర్ కాదు. సో, ఇది రాంగ్. ఇలా రాయకూడదు. అయితే ఇలా రాయాలి. లేదా ఇలా రాయాలి. కొంతమంది ఎలా రాస్తారంటే ఆర్ఏవిఐ ఇలా స్మాల్ లెటర్‌తో స్టార్ట్ చేస్తారు. అది తప్పు. అలా రాయకూడదు. సో, నేమ్స్ ఎప్పుడు గూడా క్యాపిటల్ లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి. రాజు, మహేష్, ఎం క్యాపిటల్, ఆర్ క్యాపిటల్. సో, క్యాపిటల్ లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలన్నమాట. అలాగే కొంతమంది సైన్ చేస్తారు సిగ్నేచర్స్. సిగ్నేచర్స్ గూడా చేసేటప్పుడు సిగ్నేచర్స్ ఎప్పుడు గూడా క్యాపిటల్ లెటర్ అంటే స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ లెటర్ ఉన్నా సరే, కొంతమంది మధ్యలో గూడా ఇలా రాస్తుంటారు సైన్. ఇది గూడా తప్పు. సైన్ ఎప్పుడు అలా చేయకూడదు. స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండొచ్చు ఓకే. తర్వాత అన్నీ గూడా స్మాలే ఉండాలి. ఇలా అని ఎలా గాని మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కాకపోతే ఈ రూల్ ఫాలో అవ్వాలన్నమాట. సో, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండొచ్చు. మిగిలినవన్నీ గూడా స్మాలే ఉండాలి. సో, వీటిని రాసేటప్పుడు లేదా సైన్ చేసేటప్పుడు కొంచెం మీరు చూసుకోండి. సో, మిస్టేక్ చేసినట్లు ఇప్పటివరకు అయితే గనక మీరు దీన్ని ఇప్పటి నుంచి అవాయిడ్ చేయండి. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ ఎంటైర్ టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ మీ. అలాగే నేను కూడా మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు విన్నందుకు. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.